2 July 2025 యుఎస్ గవర్నమెంట్ ఒక బిల్ ప్రపోజ్ చేసింది. అదేంటి అంటే రష్యన్ ఆయిల్ ఎవరైతే బై చేస్తారో వారి మీద 500% టారిఫ్ వేయడం జరుగుతుంది. అండ్ ప్రపంచంలో అధికంగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది ఇండియా అండ్ చైనా. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా ఇండియా మీద 500% టారిఫ్ వేస్తుందా? అసలు దీని స్టోరీ ఏంటి, ఎందుకని ఇంత పెద్ద టారిఫ్ వేసింది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. President Donald Trump could now impose 500% tariffs on countries including India and China that continue trading with Russia. Responding to US-India trade talks, US President Donald Trump on Tuesday expressed optimism వెనస్డే రోజు ట్రంప్ ఒక బిల్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే రష్యా ఆయిల్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద 500% టారిఫ్ వేయడం జరుగుతుంది. అండ్ ప్రపంచం మొత్తంలో 70% ఆయిల్ ఇండియా అండ్ చైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు మై ఫ్రెండ్ ఇండియా అన్న ట్రంప్ ఇప్పుడు ఇంత టారిఫ్ ని ఎందుకు విధిస్తాం అంటున్నారంటే ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే రష్యాకి ఇన్కమ్ వస్తుంది అండ్ మీరు యుక్రెయిన్ కి కూడా సపోర్ట్ చేయడం లేదు, ఇది మళ్ళీ యుద్ధానికి దారితీస్తుంది. ఇది విన్న అన్ని దేశాలు షాక్ అవుతాయి. కానీ ఈ టారిఫ్స్ 4 నెలల క్రితం మొదలైంది. 2 April 2025 ట్రంప్ తన ప్రెసిడెన్షియల్ టారిఫ్ స్టార్ట్ చేశాడు. ప్రపంచంలో 90 కంటే ఎక్కువ దేశాల మీద టారిఫ్స్ ని వేశాడు. ఇతని దృష్టిలో ప్రపంచ దేశాలు అన్ని అమెరికాను దోచుకుంటున్నాయి. ఇప్పుడు మన సమయం అని ప్రస్తావించాడు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఆ రోజున ప్రపంచంలో ఉన్న స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. చాలా వరకు అన్ని దేశాల్లో మార్కెట్ పడిపోయాయి అండ్ ఇది గ్లోబల్ రిసెషన్ కి దారితీస్తుంది అని చాలా వరకు అందరూ భయపడ్డారు. అండ్ 2 April రోజున ట్రంప్ చైనా మీద 34% టారిఫ్ ని విధించాడు. దీనికి సమాధానంగా అమెరికా మీద 34% టారిఫ్ ని చైనా విధించింది. ఈ విషయం మీద ట్రంప్ డిసప్పాయింట్ అయ్యాడు. ట్రంప్ మళ్ళీ ఏమన్నాడంటే 34% టారిఫ్ తీయకపోతే ఇంకా 50% టారిఫ్ ని వేస్తామని చైనాకి వార్నింగ్ ఇచ్చాడు. కానీ చైనా పట్టించుకోకపోవడంతో ట్రంప్ 50% టారిఫ్ ని వేశాడు. దీనికి సమాధానంగా చైనా కూడా అమెరికా మీద 50% టారిఫ్ వేయడం జరిగింది. ఇది ట్రేడ్ వార్ కి దారితీస్తుంది. దీని గురించి ఒక వీడియో చేశాను. దాని లింక్ పైన ఐ బటన్ లో ఆర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ 500% టారిఫ్ కి కౌంటర్ గా ఇండియా ఏం చేసింది? ప్రజెంట్ మన దేశం రష్యా నుంచి ఎక్కువ డిస్కౌంట్ లో ఆయిల్ ని ఇంపోర్ట్ చేస్తుంది. ఇండియాకి దాదాపు 45% ఆయిల్ రష్యా నుండే వస్తుంది. దీని వల్ల మనకి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. కానీ అమెరికా సెనేటర్ లిండ్స్ గ్రహం అందించిన ఈ బిల్ ఆయిల్ కొనుగోలుపై బాంబ్లా పేలుతుంది. దీని గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఇప్పటికే స్పందించారు. మా ఆందోళనలు అమెరికాకు తెలిపాం అన్నారు. అయితే అతనికి చిన్న మాట ఉంది. ఆ బ్రిడ్జ్ ని దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చూసుకుందాం అనేదే ఆయన మాట. ఇది తలుచుకుంటే చాలు. మన ప్రభుత్వం ఒకవైపు అమెరికాతో ట్రేడ్ డీల్ మాట్లాడుతుండగా మరోవైపు రష్యా ఆయిల్ మీద ఆధారపడుతుంది. ఇది ఒక మిషన్ ఇంబ్యాలెన్సింగ్ గేమ్. ఒకవైపు చీప్ గా లభించే ఆయిల్, ఇంకోవైపు అమెరికా నుండి వచ్చే వ్యాపార ఒప్పందాలు, మధ్యలో మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడు ఈ బిల్ ఓకే అయితే ఏం జరుగుతుంది? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో, please make sure you hit the thumbs up button, as making this video takes a lot of effort, energy and time. Liking and subscribing in just 2 seconds make up for all of that. Thank you so much. It's your Vinay and I'll catch you in the next one. Bye.